ఇది మీ వేదవేద్య టీవీ. ఒకరోజు గోమే అనే నక్కకు చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవిలో తిరుగుతూ వెళ్ళింది. అతను ఒక ఖాళీ యుద్ధభూమికి చేరాడు. అక్కడ ఒక పెద్ద డప్పు పడి ఉంది. గాలి వీచడంతో డప్పు శబ్దం చేసింది. ఆ శబ్దం విని నక్క భయపడ్డాడు. అతను పారిపోవాలని అనుకున్నాడు, కానీ ఆలోచించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించాడు. ధైర్యంగా ముందుకు నడిచాడు. నెమ్మదిగా డప్పు దగ్గరకు వెళ్ళాడు. అది కేవలం డప్పు మాత్రమే అని తెలిసింది. అతనికి చాలా ఉపశమనం కలిగింది. అదే సమయంలో అడవిలో సింహరాజు శబ్దం విన్నాడు. అతను అప్రమత్తంగా అయ్యాడు. అడవి జంతువులు అందరూ భయపడ్డారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నారు. దమనక అనే నక్క ముందుకు వచ్చింది. శబ్దం ఏమిటో తెలుసుకుంటానని చెప్పింది. సింహరాజు మనసులో సందేహం కలిగింది. అతను కొంత ఆందోళన చెందాడు. దమనక నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఎద్దు నిలబడి ఉంది. ఆ ఎద్దే శబ్దం చేస్తున్నదని తెలిసింది. దమనక ఒక యోచన చేసుకున్నాడు. దమనక సింహరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు. అతనికి నిజం చెప్పాడు. సింహరాజు సంతోషపడ్డాడు. దమనకను మంత్రిగా నియమించాడు. దమనక ఎద్దు దగ్గరకు వెళ్ళాడు. సింహరాజు గురించి చెప్పి అతన్ని భయపెట్టాడు. ఎద్దు తన ప్రాణం కాపాడాలని కోరింది. భద్రత కావాలని అడిగింది. దమనక ఇద్దరికీ హామీ ఇచ్చాడు. వారిని కలిపేందుకు ఏర్పాట్లు చేశాడు. చివరికి సింహరాజు మరియు ఎద్దు కలుసుకున్నారు. వారిద్దరూ స్నేహంగా ఉండాలని నిర్ణయించారు.